హాయ్ ఆల్, దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. మనం గత వీడియోస్లో పాసివ్ వాయిస్ గురించి చూసామండి. అంటే ఈ టెట్లో కావచ్చు, డిఎస్సిలో కావచ్చు, కానిస్టేబుల్ ఎస్ఐలో ఎగ్జామ్లో కావచ్చు, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కావచ్చు, ఈ పాసివ్ వాయిస్ బిట్ చూడంగానే ఒక చిన్న టిక్ మార్క్ చేసి సింపుల్గా ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది కొన్ని టిప్స్ చెప్పడం ద్వారా మనం నేర్చుకున్నామండి. దానికి కంటిన్యూషన్గా మరికొన్ని ప్రీవియస్ బిట్స్ తీసుకున్నాను ఇక్కడ. వీటిని కూడా చూద్దామండి ఒకసారి. రైట్, అసలు పాసివ్ వాయిస్ అంటే ఏంటి? పాసివ్ వాయిస్ అంటే రివర్సింగ్ ఏ సెంటెన్స్. ఇచ్చిన సెంటెన్స్ ఏదైతే ఉందో దాన్ని రివర్స్ చేయాలండి. అంటే ఇచ్చిన సెంటెన్స్లో ఉన్న సబ్జెక్టు ఆన్సర్లో ఆబ్జెక్ట్గా అవుతుంది, ఇచ్చిన సెంటెన్స్లో ఉన్న ఆబ్జెక్టు ఆన్సర్లో సబ్జెక్ట్గా అవుతుంది. అంటే సబ్జెక్ట్ విల్ బి ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ విల్ బి సబ్జెక్ట్. అలానే ఇంకొక పాయింట్ ఏంటంటే యాడింగ్ ఏ హెల్పింగ్ వర్బ్. ఒక హెల్పింగ్ వర్బ్ని యాడ్ చేస్తామండి. దేని బేస్ చేసుకుని ఎలాగా అనేది చూద్దాం ఇప్పుడు. అలానే ఇచ్చిన మెయిన్ వర్బ్ ఏదైతే ఉంటుందో దాన్ని V3గా మారుస్తామండి. ఏ పాసివ్ వాయిస్ అయినా కావచ్చు, అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కావచ్చు, సింపుల్ పాస్ట్ టెన్స్ కావచ్చు, ప్రెజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఎనీ పాసివ్ వాయిస్ వి మస్ట్ హ్యావ్ V3. ఇచ్చిన మెయిన్ వర్బ్ని ఏదైతే ఉందో దాన్ని V3గా మార్చుకోవాలండి. అలానే హెల్పింగ్ వర్బ్ యాడ్ చేయడం కూడా చూద్దామండి. మనకి పాసివ్ వాయిస్లో బిట్ పెట్టాలి అంటే కనుక ఈ వర్బ్ తప్పకుండా మనకి గుర్తుండాలి. అది ఏ వర్బ్ అండి? ఇది చూద్దామండి. V1 am, is, are లేదా be. రైట్. V2 was, were. V3 been. V4 being. ఏం గుర్తుండాలండి? మనకి పాసివ్ వాయిస్ బిట్ పెట్టాలి డైరెక్ట్గా అంటే కనుక ఈ వర్బ్ ఒక్కటే గుర్తుంటే చాలు. V1 ఏంటండి? am, is, are లేదా be. V2 ఏంటి? was, were. V3 ఏంటి? been. V4 ఏంటి? being అండి. ఈ వర్బ్ గుర్తుంటే మనకి బిట్ డైరెక్ట్గా పెట్టేయచ్చు. She was not doing anything in the morning. She was not doing anything in the morning. మనం ఏమీ పట్టించుకోకర్లేదు. మెయిన్ వర్బ్ ఏంటనేది ఐడెంటిఫై చేస్తే సరిపోతుందండి. పాయింట్ నెంబర్ 1 ఫస్ట్గా మనం చేయవలసింది ఏంటండి? మెయిన్ వర్బ్ ఏంటి? రైట్. She was not doing. డూయింగ్ ఈజ్ ఎ మెయిన్ వర్బ్ హియర్. ఇదేంటిది? మెయిన్ వర్బ్ అంటే ఏంటండి? V4లో ఉంది. హెల్పింగ్ వర్బ్ ఏంటి? was అండి, మనకు తెలుసు అది, దాని గురించి అవసరం లేదు ఇక్కడ. మెయిన్ వర్బ్ ఏంటంటే V4. రైట్. V4 అంటే మనం ఒక వర్బ్ గుర్తుండాలన్నాను కదా, అందులో V4 ఏం రాశాను? V1 ఏమో am, is, are or be తీసుకున్నాను. V2 was, were. V3 been. V4 being. సో V4 అంటే ఏంటండి? బీయింగ్. రైట్. ఇక్కడ V4 ఉంది కాబట్టి మనం ఏమి ఐడెంటిఫై చేయాలండి? బీయింగ్ అనే దాన్ని ఐడెంటిఫై చేయాలి. V4 అంటే ఏంటండి? బీయింగ్. సో బీయింగ్ చూద్దాం ఎక్కడుందో. రైట్. ఎనీథింగ్ వాజ్ డన్ బై హర్. బీయింగ్ ఏమీ లేదండి. ఎస్. ఆప్షన్ 1 ఈజ్ ఎలిమినేటెడ్. ఆప్షన్ 1 ఎందుకు ఎలిమినేట్ అయిపోయిందండి? బీయింగ్ లేదు. బీయింగ్ ఎలాగ ఐడెంటిఫై చేయాలి? ఇక్కడ V4 ఉంది కాబట్టి, V4 అంటే బీయింగ్ కాబట్టి బీయింగ్ గురించి వెతుకుతా ఉన్నాను. రైట్. ఎనీథింగ్ హ్యాస్ నాట్ బీన్ డన్ బై హర్ ఇన్ ద మార్నింగ్. ఇక్కడ కూడా బీయింగ్ ఏమీ లేదండి. సెంటెన్స్ నెంబర్ 2 ఆల్సో. ఓకేనండి. ఆప్షన్ బి ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. ద రీజన్ ఈజ్ హియర్ వీ కుడెంట్ ఫైండ్ ఎనీ బీయింగ్ దేర్. రైట్. నెక్స్ట్ అండి ఆప్షన్ సి. నథింగ్ వాజ్ బీయింగ్ డన్. చూడండి బీయింగ్ ఉందండి. ఇక్కడ దీన్ని డౌట్ఫుల్గా ఉంచుదామండి. ఎందుకు డౌట్ఫుల్గా పెట్టాలి? ఇంకో ఆప్షన్ ఉంది కదా, దాన్ని కూడా చెక్ చేయాలి కదా. రైట్. 2 ఎలిమినేట్ చేసేసామండి. ఆప్షన్ ఏ ఈజ్ ఎలిమినేటెడ్, ఆప్షన్ బి ఈజ్ ఎలిమినేటెడ్, ఆప్షన్ సి ఈజ్ డౌట్ఫుల్. రైట్. ఆప్షన్ డి అండి. ద మార్నింగ్ వాజ్ నాట్ బీయింగ్. చూడండి ఇక్కడ కూడా బీయింగ్ ఉందండి. రైట్. ఆప్షన్ సి ఆర్ ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. రైట్. మనం ఏమన్నామండి? సబ్జెక్ట్ విల్ బి ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ విల్ బి. అలాంటి సందర్భంలో రెండు ఇంట్లో ఇలా వచ్చినప్పుడు, రెండు కూడా డౌట్ఫుల్గా ఉన్నప్పుడు ఒకసారి సెంటెన్స్ చదవండి. నథింగ్ వాజ్ బీయింగ్ డన్ బై హర్ ఇన్ ద మార్నింగ్. ద మార్నింగ్ వాజ్ నాట్ బీయింగ్. మార్నింగ్ ఏంటండి? టైం ప్రేస్ అండి. టైం ప్రేస్ని మనము సబ్జెక్ట్గా తీసుకోం కదా, ఆబ్జెక్ట్ని మాత్రమే సబ్జెక్ట్గా తీసుకుంటాం. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటండి? ఎనీథింగ్. ఎనీథింగ్ కానీ లేదా నథింగ్ కానీ సబ్జెక్ట్గా తీసుకోవాలి. రైట్. ఇక్కడ మీనింగ్ వచ్చేసింది నథింగ్, అందుకనే నాట్ పెట్టలేదు. సో ద మార్నింగ్ని సబ్జెక్ట్గా తీసుకోమండి, టైం ప్రేస్ని సబ్జెక్ట్గా తీసుకోం కదా, అందుకని ఆప్షన్ డి ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. సో మన ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ సి. రెండో క్వశ్చన్ చూద్దాం. హీ ఈజ్ వాటరింగ్ ద ఫ్రూట్ బేరింగ్ ట్రీ. హీ ఈజ్ వాటరింగ్ ద ఫ్రూట్ బేరింగ్ ట్రీ. ఫ్రూట్ బేరింగ్ ట్రీ అంటే ఏంటండి? పళ్ళతో ఉన్న చెట్టు అని అర్థం అండి. రైట్. దీన్ని వర్బ్ అనుకోకూడదు. రైట్.
ఇక్కడ వర్బ్ ఏంటి చూద్దామా, మెయిన్ వర్బ్ చెక్ చేసుకోవాలి కదా మనం. హీ ఈజ్ ఎ సబ్జెక్ట్ హియర్, ఈజ్ ఏ హెల్పింగ్ వర్బ్ హియర్, మెయిన్ వర్బ్ ఈజ్ వాటరింగ్. వాటరింగ్ అంటే ఐఎన్జీ ఫామ్ అంటే V4. ఓకేనా. V4 అనగానే మనకి ఆన్సర్లో ఏమి వెతకాలి, V4 అనగానే ఆన్సర్లో మనం ఏం చూడాలి, బీయింగ్. రైట్. అంటే మనకి క్వశ్చన్లో V4 కనిపిస్తే ఆన్సర్లో ఏం వెతకాలండి, V4 వెతకాలి. V4 అంటే బీయింగ్ వెతకాలి. రైట్. ఆబ్జెక్ట్ తీసుకున్నాడు. ద ఫ్రూట్ బేరింగ్ ట్రీ ఈజ్ బీయింగ్ ఉందండి, డౌట్ఫుల్గా పెడతాం బీయింగ్ ఉంది కాబట్టి. రైట్. ద ఫ్రూట్ బేరింగ్ ట్రీ హ్యాస్ బీన్ వాటర్డ్, బీయింగ్ లేదండి, ఆప్షన్ బి ఈజ్ ఎలిమినేటెడ్, ఎందుకంటే బీయింగ్ లేదు కాబట్టి. రైట్. ద ఫ్రూట్ బేరింగ్ ట్రీ హ్యాడ్ బీన్ వాటర్డ్ బై, ఇక్కడ కూడా బీయింగ్ లేదండి, సో ఆప్షన్ సి ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. రైట్. ద ఫ్రూట్ వాటర్డ్ బై హిమ్ బేరింగ్ ద ట్రీ, ఆర్డరే లేదండి, అసలు బీయింగ్ మాటకే సెంటెన్సే తప్పు, సో బీయింగ్ ఇక్కడ కూడా లేదు, ఆప్షన్ డి ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. ఫైనలీ ఐ కెన్ సే దట్ ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. థర్డ్ బిట్ చూద్దామండి. దే విల్ అరేంజ్ ఎవ్రీథింగ్ ఇన్ టైమ్, దే విల్ అరేంజ్ ఎవ్రీథింగ్ ఇన్ టైమ్. ఇందులో మెయిన్ వర్బ్ ఏంటండి, విల్ ఇస్ ఎ హెల్పింగ్ వర్బ్, ఐ మీన్ టు సే ఇస్ మోడల్ ఆక్సిలరీ ఆర్ మోడల్ హెల్పింగ్ వర్బ్. రైట్. అరేంజ్ ఇస్ V1 హియర్, అరేంజ్డ్ లేదు కదా, V1 కదా. V1 అనగానే మీకు ఏం గుర్తుండాలి, ఆన్సర్లో ఏం వెతకాలి, V1 అనగానే యామ్ లేదా ఈజ్ లేదా ఆర్. రైట్. బి. సార్ యామ్ ఈజ్ ఆర్ బాగానే ఉంది సార్, బి ఎప్పుడు సార్, యామ్ ఈజ్ ఆర్ ఎప్పుడు సార్. ఇక్కడ ఓన్లీ V1 ఉంటే యామ్ ఈజ్ ఆర్ కోసం చూడాలండి ఆన్సర్లో. ఇక్కడ ఓన్లీ V1 లేదు, మోడల్ కూడా ఉందండి, మోడల్ కూడా ఉంది. మోడల్ ప్లస్ V1 ఉంటే ఆన్సర్లో దేనికోసం వెతకాలి, బి కోసం వెతకాలి, బిఈబి. రైట్. బిఈబి ఉంటే మన ఆన్సర్ వచ్చేసినట్టే. సరే. యా, ఆప్షన్ ఏ ఎవ్రీథింగ్ విల్ బి అరేంజ్డ్ ఇన్ టైమ్, బి ఉందండి. రైట్. డౌట్ఫుల్గా పెడదాము. ఎవ్రీథింగ్ వుడ్ బి, బి ఉందండి, డౌట్ఫుల్గా పెడదాము. ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్, నో బి, సో ఆప్షన్ సి ఈజ్ ఎలిమినేటెడ్. ఎవ్రీథింగ్ వాజ్ బీయింగ్ అరేంజ్డ్, నో బి, సో ఆప్షన్ డి ఈజ్ ఎలిమినేటెడ్. ఆప్షన్ సి ఎలిమినేట్ అయిపోయిందండి, ఆప్షన్ డి ఎలిమినేట్ అయిపోయింది. మనకి ఆప్షన్ ఏ ఉంది, ఆప్షన్ బి ఉంది. సరే. ఎవ్రీథింగ్ విల్ బి అరేంజ్డ్, ఎవ్రీథింగ్ వుడ్ బి అరేంజ్డ్. ఇక్కడ చూడండి, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏముందండి, మోడల్ ఏముంది, విల్ ఉంది. మరి వుడ్ ఎలా వస్తుంది, ఇది పాసివ్ వాయిస్ కదా. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అయితే విల్ వుడ్గా మారునేమో, ఇది పాసివ్ వాయిస్ కదా, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం, చూసుకోవాలి. రైట్. ఎవ్రీథింగ్ విల్ బి అరేంజ్డ్ ఇన్ టైమ్, సో ఆప్షన్ బి కూడా ఎలిమినేట్ అయిపోతుంది, వుడ్ రాదు కాబట్టి ఇక్కడ, సో ఆప్షన్ ఏ ఈజ్ అన్ ఆన్సర్. ఫోర్త్ వన్, యువర్ ఫ్రెండ్ కెన్ రిపేర్ ద బైసికల్. ఇందులో మెయిన్ వర్బ్ ఏదండి, రిపేయ. V1 అండి, రిపేయ. ఓన్లీ V1 లేదు కదా, మోడల్ కూడా ఉంది. మోడల్ అంటే ఏంటండి, కెన్, కుడ్, మే, మైట్, షుడ్, మస్ట్, వుడ్, విల్, షెల్. రైట్. సో ఓన్లీ V1 ఉంటే ఆన్సర్లో దేనికోసం వెతకాలి, యామ్ ఈజ్ ఆర్ కోసం వెతకాలి. మోడల్ ప్లస్ V1 ఉంటే బి కోసం వెతకాలి. రైట్. ఎస్. ఆప్షన్ ఏ, ద బైసికల్ కెన్ రిపేర్డ్ బై యువర్ ఫ్రెండ్, బి లేనే లేదండి, సో ఆన్సర్ ఏ ఈజ్ ఎలిమినేటెడ్, ఆప్షన్ ఏ ఈజ్ ఎలిమినేటెడ్. రైట్. ద బైసికల్ వాజ్ రిపేర్డ్ బై యువర్ ఫ్రెండ్, నో బి, బి లేదండి. రైట్. ఆప్షన్ బి ఈజ్ ఎలిమినేటెడ్. ద బైసికల్ కెన్ బీ రిపేర్డ్ బై యువర్ ఫ్రెండ్, బి ఉందండి, డౌట్ఫుల్గా ఉంచుదాము, ఎందుకంటే ఇంకొక ఆప్షన్ ఉంది కాబట్టి. ద బైసికల్ విల్ బీ, ఎస్, దీన్ని కూడా డౌట్ఫుల్గా ఉంచుదాము, ఎందుకు, ముందుది కూడా ఉంది కదా. సో చూద్దామండి ఇప్పుడు. యువర్ ఫ్రెండ్ కెన్ రిపేర్ ద బైసికల్, బైసికల్ సబ్జెక్ట్ అవుతుంది. ద బైసికల్ కెన్ బీ, చూడండి అక్కడ ఏముంది, మోడల్ కెన్ ఉందండి, ఇక్కడ కూడా ఏముంటుంది, కెన్నే ఉంటుంది, విల్ ఎందుకు వస్తుంది. సో ఆప్షన్ డి ఈజ్ ఎలిమినేటెడ్, ఆప్షన్ డి ఈజ్ ఎలిమినేటెడ్, సో అవర్ ఆన్సర్ ఈజ్ రైట్, ఆప్షన్ సి. ఐదో బిట్ చూద్దామండి. యూ కెనాట్ పంప్ ద ఓషన్ డ్రై, యూ కెనాట్ పంప్ ద ఓషన్ డ్రై. వాట్ ఈస్ వర్బ్ హియర్, పంప్ is a V1. This is not only V1, we have model also. Model plus V1 వస్తే ఆన్సర్లో దేనికోసం వెతకాలండి, బి కోసం వెతకాలి. రైట్. ద ఓషన్ కెనాట్ బీ, బి ఉందండి, డౌట్ఫుల్గా పెడదాము.
ద ఓషన్ బీ కెన్ నాట్, బీ ఉందండి, డౌట్ఫుల్గా పెడదాము. ద ఓషన్ కెన్ నాట్ బీ ఉందండి, డౌట్ఫుల్గా పెడదాము. ద ఓషన్ బీ, డౌట్ఫుల్గా పెడదాం. అబ్బా అన్నీ ఒకేలాగా ఉన్నాయి, చూద్దామండి. రైట్, ఈసారి ఏం చేద్దాం, మనకి ఆన్సర్లో ఈ వర్బ్, మెయిన్ వర్బ్ ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడు V3లోనే చూడాలండి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఈ పాయింట్ని. ఎప్పుడు ఆన్సర్లో ఎప్పుడు పాసివ్ వాయిస్ అంటే V3 అంటే పాసివ్ వాయిస్లో ఎప్పుడు V3 ఉంటుంది. సో పంప్, పంప్డ్, పంప్డ్, V3 ఉందండి, V3 ఉంది. పంప్, సో C క్యాన్సిల్డ్, D క్యాన్సిల్డ్, D ఈజ్ ఎలిమినేటెడ్, C ఈజ్ ఎలిమినేటెడ్. మనకి రెండే ఉన్నాయి. ద ఓషన్ కెనాట్ బి పంప్డ్, ద ఓషన్ ద ఓషన్ బి కెనాట్ పంప్డ్ బై. చూడండి ఆర్డర్ బాలే. ఎలా ఉండాలి, ఆబ్జెక్ట్ ఏమో ముందుకు రావాలి, దాని తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉండాలి, తర్వాత బి ఉండాలి. చూడండి ఆ మాదిరిగా చూస్తే ఆప్షన్ బి ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. రైట్. సిక్స్త్ వన్, he should not have asked me. రైట్. చూడండి ఇందులో మెయిన్ వర్బ్ ఏదండి, హెల్పింగ్ వర్బ్ ఏది? షుడ్ ఈజ్ ఎ మోడల్, హెల్పింగ్ వర్బ్ ఈజ్ ఎ హ్యావ్, ఆస్క్డ్ ఈజ్ మెయిన్ వర్బ్. ఆస్క్డ్ మీన్స్ V3. సార్ ఆస్క్డ్ అన్నప్పుడు V2 ఆస్క్డే, V3 కూడా ఆస్క్డే. మరి V3 అని ఎలా చెప్పేస్తున్నారు మీరు? V2 V3 రెండు ఒకేలా ఉన్నప్పుడు మీరు కేవలం అది V3 అని ఎలా చెప్తున్నారు అంటే నేనేమంటానంటే V3 డైరెక్ట్గా రాయలేమండి. యాక్టివ్ వాయిస్లో V3 రాయాలంటే దాని పక్కన హ్యావ్ కానీ లేదా హ్యాస్ కానీ లేదా హ్యాడ్ కానీ ఉండాలండి. ఏంటండి, V3 పక్కన హ్యావ్ లేదా హ్యాస్ లేదా హ్యాడ్ కానీ ఉండాలి. సో ఇక్కడ హ్యావ్ ఉంది కాబట్టి దాన్ని నేను V3 అంటున్నానండి. క్వశ్చన్లో V3 ఉంటే ఆన్సర్లో మనం ఏం వెతకాలి? బీన్ వెతకాలి. నేర్చుకున్నాగా ఒక వర్బ్ గుర్తుండాలని చెప్పాను కదా. బీ వాజ్ బీన్, బీ వర్బ్ బీన్, బీ ఆర్ యామ్ ఈజ్ ఆర్ వాజ్ వర్బ్ బీ నేర్చుకున్నాం కదా స్టార్టింగ్లో. సో ఆ వర్బ్ మనకు ఎలాగో గుర్తుంది. V3 అంటే ఏంటంటే బీన్. ఇక్కడ V3 ఉంది కాబట్టి ఆన్సర్లో మనం ఏం వెతకాలి? బీన్ వెతకాలి. చూడండి బీన్ చూద్దాము. I should not be asked by him. No బీన్ అండి, బీన్ లేదు. ఆప్షన్ ఏ ఈజ్ ఎలిమినేటెడ్. I should not have been ఉందండి, డౌట్ఫుల్గా పెడదాం దీన్ని. I should not being లేదండి, బీన్ లేదు. ఆప్షన్ సిలో బీన్ లేదండి, బీన్ లేదు కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. రైట్. I was not asked. No బీన్. ఆప్షన్ డి ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. రైట్. ఆప్షన్ ఏ ఈజ్ ఎలిమినేటెడ్, ఆప్షన్ సి ఈజ్ ఎలిమినేటెడ్, ఆప్షన్ డి ఈజ్ ఎలిమినేటెడ్. ఏముంది మనకి? ఏమీ చూడక్కర్లేదు. ఆప్షన్ బి డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. ఎందుకు? నన్ ఆఫ్ ద అబౌవ్ అనేది లేదు కదా. సో రైట్, ఇలాగండి. ఎస్, నెక్స్ట్ బిట్ అండి, సెవెంత్ వన్. హూ రోట్ దిస్ లెటర్? ఇందులో ఇది క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ పైన పాసివ్ వాయిస్ మనం కనిపెట్టాలి. ఇక్కడ సబ్జెక్ట్ లేదండి, సబ్జెక్ట్నే అడుగుతున్నారు ఎవరు రాశారు ఈ ఉత్తరం అని. తెలుగులో తీసుకోండి, ఎవరు ఈ ఉత్తరం రాశారంటే ఈ ఉత్తరం ఎవరి చేత రాయబడింది, ఎవరు అతన్ని చంపారు, అతను ఎవరి చేత చంపబడ్డాడు, మ్యాచ్ ఎవరు గెలిచారు, మ్యాచ్ ఎవరి చేత గెలవబడింది. కానీ తెలుగు ఇలా మాట్లాడము, కానీ తెలుగులో తీసుకుంటే పాసివ్ వాయిస్ అనేసరికి అలాగే వస్తుంది. ఎవరు దీన్ని కనిపెట్టారు, ఎవరి చేత ఇది కనిపెట్టబడింది, ఎవరి చేత ఏంటండి, ఎవరి చేత. హూతో ఇలా పాసివ్ వాయిస్ వస్తే ఆన్సర్లో ఏముండాలండి? ఎవరి చేత అని వస్తుందండి. ఎవరి చేత అని వస్తే ఇంగ్లీష్లో ఏమనాలి? బై హూమ్ అండి. రైట్, ఈ పాయింట్ తెలియాలి. రైట్. హూ రోట్ దిస్ లెటర్ ఏంటండి? హూ రోట్ దిస్ లెటర్ చూసి చూడంగానే ఇది V2 అని తెలిసిపోతుందండి. వర్బ్ చూసి చూడంగానే V2 అని ఎలా తెలిసిపోతుంది? ఎందుకంటే అక్కడ రోట్ ఉంది, ఇర్రెగ్యులర్ వర్బ్ ఉంది. రైట్, రోట్, రిటన్ కదా. ఆ మాదిరిగా చూసుకుంటే హెల్పింగ్ వర్బ్ గురించి కూడా ఆలోచించక్కర్లేదు. రైట్, రోట్, రిటన్, ఇర్రెగ్యులర్ వర్బ్ 3 ఫార్మ్స్ డిఫరెంట్గా ఉంటాయి. డెఫినెట్గా రోట్ అనగానే V2 అని మీకు తెలిసిపోతుంది. అంటే క్వశ్చన్లో V2 కనిపిస్తే మనం ఆన్సర్లో ఏం వెతకాలి? మనం ఆల్రెడీ చూసినాము, చాలా వరకు చూసాము. V2 అనగానే క్వశ్చన్లో V2 ఉంటే ఆన్సర్లో మనకి వర్స్ కానీ వర్బ్ కానీ ఉండాలి కదా. క్వశ్చన్లో V2 ఉంటే ఆన్సర్లో ఏముండాలండి? వర్స్ కానీ వర్బ్ కానీ.
అలానే ఇది క్వశ్చన్ కాబట్టి హూతో క్వశ్చన్ కాబట్టి బై హూమ్ అనే దాంతో ఆన్సర్ మొదలవుతుంది. దేంతో మొదలవుతుందండి? బై హూమ్. రైట్. చూడండి, వాజ్ వర్లు వెతుకుతాం ఫస్ట్. రైట్, V2 ఉంది కాబట్టి వాజ్ ఉందండి, డౌట్ఫుల్గా పెడతాము. వాజ్ ఉందండి, వాజ్ ఉంది. రైట్, ఇందులో వాజ్ లేదు. ఇది వాజ్ ఉంది, డౌట్ఫుల్గా పెట్టాను. ఇది కూడా వాజ్ ఉంది, ఇందులో వాజ్ లేదు. ఒక్కటే ఎలిమినేట్ అయిపోయిందండి. మూడింట్లో వాజ్ ఉన్నాయి కాబట్టి. అయితే హూ రోట్ దిస్ లెటర్ అనగానే బై హూమ్తో మొదలవుతుందని చెప్తున్నాను కదా. ఇక్కడ హూ వాజ్ రిటన్ అని రాశారు కాబట్టి బై హూమ్ కావాలి కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ఎలిమినేటెడ్. రైట్, ఆప్షన్ ఏ పోయిందండి, ఆప్షన్ డి పోయింది. మనకేముంది? ఇంకా బి ఉంది, సి ఉంది. ఓకేనా? హూ రోట్ దిస్ లెటర్, ఈ ఉత్తరం ఎవరు రాశారు? ఈ ఉత్తరం ఎవరి చేత రాయబడింది? బై హూమ్ వాజ్ దిస్ లెటర్. చూడండి, ఎప్పుడు క్వశ్చన్లో హెల్పింగ్ వర్బ్ ముందుకు వస్తుందండి. బై హూమ్ వాజ్ దిస్ లెటర్ రిటన్, బై హూమ్ దిస్ లెటర్ వాజ్ రిటన్. అలా కాదండి, ఎప్పుడు హెల్పింగ్ వర్బ్ ముందుకు పట్టుకురావాలి క్వశ్చన్లో. రైట్, సో అందుచేతన బై హూమ్ వాజ్ దిస్ లెటర్ రిటన్, ఇదే కరెక్ట్ ఆన్సర్. ఇది కూడా ఎలిమినేట్ అయిపోతుంది. మన ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ బి, హూ బ్రోక్ ద గ్లాస్. చూడండి, బ్రేక్, బ్రోక్, బ్రౌకిన్ ఇర్రెగ్యులర్ వర్బ్ అండి. మూడు రకాలుగా ఉంటాయి, బ్రేక్, బ్రౌకిన్. సో బ్రౌక్ కాబట్టి ఇది ఏంటండి? ఇది V2. మనకి V2 వచ్చిందంటే ఆన్సర్లో ఏముండాలి? V2 వస్తే ఆన్సర్లో ఏముండాలి సార్? వాజ్ కానీ లేదా వర్ కానీ. ఇవే ఎందుకు ఉండాలి? ఇవి కూడా V2లు కాబట్టి. రైట్, చూద్దామండి. అలానే హూ అనే దాంతో యాక్టివ్ వాయిస్ కనిపించిందంటే ఆన్సర్లో ఏముంటుందండి? బై హూమ్, ఎవరు గెలిచారు? ఈ మ్యాచ్ ఎవరు గెలిచారు? ఎవరి చేత ఈ మ్యాచ్ గెలవబడింది? ఎవరు చంపారు అతన్ని? ఎవరి చేత అతను చంపబడ్డాడు? ఇలా వస్తుంది కదా. ఎవరి చేత అంటే తెలుగులో ఎవరి చేత అంటాం, ఇంగ్లీష్లో బై హూమ్ అంటాం. సరే, కమింగ్ టు ద పాయింట్ హియర్, దిస్ ఈస్ V2. వీ హ్యావ్ టు సర్చ్ ఫర్ వాజ్ ఆర్ వర్ ఇన్ ద ఆన్సర్. సో వాజ్ డౌట్ఫుల్గా పెడదాము, ఆప్షన్ ఏ. వాజ్ అండి, డౌట్ఫుల్గా పెడదాము, ఆప్షన్ బి. వాజ్ అన్నీ డౌట్ఫుల్గా పెట్టాం. రైట్, ఇక చూద్దామండి. హూతో మొదలైతే ఆన్సర్లో బై హూమ్తో స్టార్ట్ అవ్వాలని చెప్పాను కదా, ఎవరి చేత అని చెప్పాం కదా. సో బై హూమ్ లేదు ఆప్షన్ ఏలో, ఆప్షన్ ఏ ఈజ్ ఎలిమినేటెడ్. ఆప్షన్ బి లేదు, బై హూమ్ లేదు, ఆప్షన్ బి ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. రైట్, చూడండి, ఆప్షన్ సి హూమ్ బై, దిస్ ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. ఇక్కడ చూద్దాం, బై హూమ్ వాజ్ ద గ్లాస్ బ్రోకెన్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. 9th వన్ అండి, హూ గేవ్ యూ దిస్ బుక్. హూ గేవ్ యూ దిస్ బుక్, ఈ పుస్తకం ఎవరు ఇచ్చారు? ఎవరి చేత ఈ పుస్తకం నీకు ఇవ్వబడింది? అలాంటి పాసివ్ వాయిస్ మనం వెతకాలి. ఎవరి చేత అంటే బై హూమ్. అలానే గేవ్ అనగానే మనకి V2 అని చెప్పేయచ్చండి. ఎలాగా? గివ్, గేవ్, గివెన్ కదా, ఇర్రెగ్యులర్ వర్బ్ కదా. గేవ్ అంటే ఏంటి? V2 కదా. V2 అంటే మన ఆన్సర్లో ఏం చూడాలి? వాజ్ కానీ వర్ కానీ. V2 అనగానే మనకి ఆన్సర్లో ఏం కనిపించాలి? వాజ్ లేదా వా. ఓకేనా? చూద్దామండి. ఆప్షన్ ఏ వ ఉందండి, డౌట్ఫుల్గా పెడదాం. ఆప్షన్ బి వాజ్ లేదు, వ లేదు. ఆప్షన్ బి ఈజ్ ఎలిమినేటెడ్. ఆప్షన్ బి ఈజ్ ఎలిమినేటెడ్. ఆప్షన్ సి వాజ్ ఉందండి, డౌట్ఫుల్గా ఉంచుదాం. ఆప్షన్ డి నో వాజ్, నో వా. సో ఆప్షన్ డి ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. 2 ఆప్షన్స్ పోయినాయండి, 2 ఆప్షన్స్ ఉన్నాయి. సరే, రైట్. ఆప్షన్ ఏ ఉంది, ఆప్షన్ సి ఉంది. రైట్. హూ గేవ్ యూ దిస్ బుక్? బై హూమ్. బుక్ అంటే సింగులర్ అండి, బుక్ అంటే సింగులర్. రైట్. బై హూమ్ వర్ యూ గివెన్ దిస్ బుక్? బై హూమ్ వాజ్ యూ గివెన్ దిస్ బుక్? చూడండి, ఇక్కడ యూకి వాజ్ పెడతామా, వర్ పెడతామా? వర్రే పెడతామండి. సో ఆప్షన్ సి ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. ఆర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. నెంబర్ ఆఫ్ బిట్స్ చేయాలండి, చేస్తే చాలా ఈజీగా పెట్టచ్చు. ఓకేనా? టిపికల్గా ఇస్తే ఇలాంటి బిట్స్ ఇస్తారు. నార్మల్గా అయితే మామూలు పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్లో ఇస్తున్నారు. ఇంత టిపికల్గా అయితే ఇవ్వట్లేదు. మరిన్ని వీడియోస్ నేను చేస్తాను వీటిపైన. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ ఎంకరేజ్ మీ విత్ యువర్ సబ్స్క్రిప్షన్, విత్ యువర్ కమెంట్, విత్ యువర్ like and all. Thank you so much watching my video here. Thank you.